నమస్తే. 50 సెంటీమీటర్ల వాన ఖమ్మం, మహబాద్ ఈ మహానగరాలని పూర్తిగా అతలాకుతలం చేసినాయి. హైదరాబాద్లో కూడా మన గతంలో 20 సెంటీమీటర్ల వాన పడ్డది. 20 సెంటీమీటర్లకి మొత్తం నగరం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు ఒక హైడ్రా అని ఒకటి తెర మీదకి వచ్చింది. చెరువులన్నింటినీ రక్షించాలి, నాలాలన్నింటినీ రక్షించాలి, ఎక్కడ కబ్జాలు అయితే వాటిని పూర్తిగా తొలగిస్తామని గవర్నమెంట్ ఏదో ప్రయత్నం చేస్తున్నది. సరే, దీని మీద అపోహలు, అనుమానాలు ఇవన్నీ ఉండగా ఒక ప్రయత్నం అనేది జరుగుతున్నది. అసలు ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్న దానికి అర్థం ఏంటి? మనం సంపాదన మీద పైసలు ఎట్లా సంపాదించాలి, భూములు ఎట్లా కొనాలా, ఏ అందమైన లగ్జరియస్ ఫ్లాట్స్లో మనం నివసించాలి, కార్లలో తిరగాలి అని మనం ఇవన్నీ అనుకుంటున్నాం కదా. మరి ఇవన్నింటిని ఎంతవరకు మనం సక్రమంగా వినియోగించుకుని ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం? మనం పీల్చే గాలి కలుషితం అయిపోతున్నది. రోడ్ల మీదకి కారు తీసుకొస్తే ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుంటూ పోతున్నాం. సో టోటల్గా అన్ని రకాలుగా ఇట్లాంటి కుంభవృష్టిలు కురవడం వల్ల ప్రాణాలే పోతున్నాయి. మరి ఇంకెక్కడుంది, దీనికి కారణాలు ఏంటి? ఒకసారి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కొంత ఇంటలెక్చువల్ డిబేట్ జరగాలి. సో ఆ దిశగా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం. నా ముందు ప్రముఖ పర్యావరణవేత్త సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. యా, సో మీరు చాలా అంశాల మీద రీసెర్చ్ చేశారు ఇప్పటికే. మీరు, మీ బ్యాచ్, మీతో పాటున్న సమకాలీకులు మీరు కానీ, పురుషోత్తం రెడ్డి గారు కానీ, ఇట్లా మీరందరూ కలిసి. సో నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకవైపున ఇక్కడ హైడ్రా అని ఒకటి నడుస్తున్నది. చెరువులు, దాంట్లో ఉన్న కూల్చివేతలు, హైదరాబాద్లో ఉన్న చెరువులు కబ్జా అని. ఇంకొక వైపున కట్ చేస్తే నిన్న మొన్న ఖమ్మంలో జరిగిన విధ్వంసం. నిన్ననే మేము అక్కడికి వెళ్ళొచ్చినాం. అసలు ఆ జనాలు ఇంకొక నెల రోజుల తర్వాత కానీ వాళ్ళు తేరుకోలేరు. గవర్నమెంట్ సహకరిస్తే అది కూడా 52 సెంటీమీటర్ వాన పడ్డది. ఖమ్మం, మహబాద్లో దాదాపు ఒక 45 సెంటీమీటర్ల వాన పడ్డది. అసలు ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తుంది? సరే, ఈ దేశమంతా ఉన్నది, మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మనం స్థానికంగా మనం ఈ బాధలు అనుభవిస్తాం కనుక మనం స్థానికంగా కూడా ఆలోచన చేస్తాము. కానీ పర్యావరణవేత్తగా నేనేమంటాను అని అంటే, అసలు జరుగుతున్న స్థానిక, జాతీయ, రీజనల్ ఈ మార్పుల్ని మనం గమనించడం చాలా అవసరం. నాకు చాలా విచిత్రం అనిపించింది. నేనే నా మిత్రుడితోటి ఒక వీడియో రిలీజ్ చేశాను ఈ వేసంగిలో. సార్, దేని గురించి అని అంటే, మొత్తం దేశం అంతా 46 డిగ్రీలకు వెళ్ళింది టెంపరేచర్. అది కూడా 20 రోజుల పైన 40, 42, 43, 40 అట్లా. ఇటు గుజరాత్ వెళ్ళింది, అటు గువాహటి వెళ్ళింది, ఇటు కింద కేరళ, మన హైదరాబాద్ కూడా 44 టచ్. ఇక మిగతాది ఏమున్నది? మంచు పర్వతమే. నేనప్పుడు ఈ వేడిమి మంచు పర్వతాల మీద ఏముండదా అని అడిగాను. మరి యూనివర్సిటీలు ఏం చేస్తున్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలు ఉన్నాయి, అవేం చేస్తున్నాయి, వీటే ఉండదా? ఎవళ్ళు ఏం మాట్లాడలేదు. మామూలుగా అంత ఎండల్లో కూడా మనం చాలా డెమోక్రాట్లు కదా ఓట్లు వేసుకున్నాం. చచ్చారు కూడా ఆఫీసర్స్ అందులో. కానీ విచిత్రం ఏమిటంటే, ఈ ఏడాది మొట్టమొదటి దాని ఇంపాక్ట్ హిమాలయాస్లో ఎర్లీ రెయిన్స్. చార్ధామ్ యాత్ర ముందుగానే ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఎప్పుడు అనుకుంటాం మనం, ఈ ఎండాకాలం ఎట్లుంది, వర్షాకాలం ఎట్లుంటుంది, వర్షాకాలం ఎట్లున్నది, చలికాలం ఎట్లుంటుంది. అంటే బహుశా మనం ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమేమో కానీ, లేక మన ప్రొఫెషన్ వైజ్గా కానీ మనకు అలవాటు అయిపోయినది రైతుల్లాగా ఆలోచన చేసి. ఇప్పుడు ఏమైపోయినది, ముఖ్యంగా మన రాష్ట్రం చూస్తే గ్రామీణ ప్రాంతం లేదు. ఎక్కడుంది గ్రామీణ? తెలంగాణ ఎంత ఇదిగా పట్టణీకరణం చేస్తున్నామంటే, తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ అర్బన్ స్టేట్ అని డిక్లేర్ చేసుకోవాలన్న మనకు హుషారు ఎక్కువైంది. అవును. ఆ హుషారులో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామన్నది అసలు గత 10-12 ఏళ్ల నుంచి మనం పట్టించుకోవాలి. అందులో చాలా తప్పులు. ఓకే. మరి అలాంటప్పుడు మనకి ఈస్ట్ టు వెస్ట్, నార్త్ టు సౌత్
సౌత్లో మనకు వయనాడు చూపనే చూపింది, మొన్న బీభత్సం కదా. బీభత్సం చేసిపోయింది. అవును. 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 మరి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అసలు అట్టుడికిపోతున్నాయి వర్షాలతోటి. మరి మనం ఏ విధంగా వీటిని చూస్తాం? చాలా దురదృష్టకర పరిస్థితి ఏమిటి అని అంటే, మన రాష్ట్రంలో ముఖ్యంగా అసలు డిసాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నదా అన్నది కూడా తెలియదు. ఒక వెహికల్ అయితే కనిపిస్తుంది, ఆ నల్ల కలర్లో ఉన్న వెహికల్ ఎన్నో అవుతానో దాని మీద రాసి ఉంటుంది అది డిజాస్టర్ మేనేజ్మెంట్ అని. ఏమో నాకు అది ఏమో ఎక్కడో దగ్గర ఒక vehicle ఉంటుంది. ఇప్పుడు పోయి కలుతున్నది, కానీ గత 10 ఏళ్లలో అయితే నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు. అట్లాంటిది ఏమైనది అని అంటే, మనకు రావు డిసాస్టర్స్, సపరేట్ అయిపోయింది వాళ్ళకి అన్న ఒక అతి తెలివి పోకడల్లో కూడా పోయారు మన రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులు వెళ్తుండొచ్చు, మనకు వాళ్ళతో సంబంధం ఏం లేదు. మరి దానికి సంబంధిత ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? సలహాదారులు మనకు పిసిబి రిటైర్డ్ ఆఫీసరే ఉండే, అవునా కాదా? అవునవునవును. అట్లాంటిది మరి ఈ సలహాదారులందరూ ఏం సలహాలు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వానికి? నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. అసలు సిస్టంలో ఏమైపోయిందంటే, ఎవడు ఏ పని చేయాలి అన్నది చచ్చిపోయింది. ఎక్కడైనా మన రాష్ట్రమే కానీ మిగతా చోట్ల కూడా నేను రాజునయ్యాను ఇప్పుడు కనుక నేను చేసుకుంటా. మరి ప్రజల్లో ఏమైంది? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, అడగాల్సిన మన హక్కు, అది చచ్చిపోయింది. ఇవే నేను చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. ఈ 2-3 రోజుల నుంచి ఇది పొంగింది అది పొంగింది అంటూ ఉంటే నాకు ఒకటే కథ గుర్తొచ్చింది నా చిన్నప్పుడు. ప్యారడైజ్ టాకీ సంజయ్ గారి మృత్యు. ఓకే. ఆలేరు పొంగింది, బ్రిడ్జి పడిపోయింది, ఆయన చనిపోయింది. ఓ సినిమా రీల్స్ కోసం వెళ్తుండే. మరి ఆలేరు అన్నది ఈరోజు తెలంగాణలో ఎంతమందికి అసలు తెలుసు? ఓకే. ఎందుకంటే చాలామంది ఉపనదులు మనం మర్చిపోయినాం. ఇప్పుడు కగ్నా అంటాం మనం తాండూరు దగ్గర. ఓకే. ఎందుకంటే కార్లు కొట్టుకపోతున్నాయి కనుక కగ్నా గుర్తుకొచ్చింది మనకు. సో మనం చూడాల్సింది అది. సో మనం ఒక్కసారి కనుక మనం మన స్థానిక పరిస్థితుల్ని, మన స్థానిక వనరులని మర్చిపోతాం. అమెరికాకు పోవాలి కనుక అమెరికా గురించే చదువుకుంటాం. మనకి ఏమైపోయిందంటే మొత్తం అర్బనైజ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు కూడా గవర్నమెంట్ 4th సిటీ అని, లేకపోతే ఓఆర్ఆర్కి లోపల జిహెచ్ఎంసీ పరిధి విస్తరించాలని, ఆ తర్వాత ఇంకొక సిటీ నిర్మించాలని, సో మిగతా అదంతా గ్రామీణ ప్రాంతాలు అని ఇట్లా మనం డిజైన్ చేస్తున్నారు. కానీ ఒక్కటి చాలా ముఖ్యమైనది, ప్రధానమైన అంశం, మానవ సమాజానికి నీరే ఆధారం. నీరు ఆధారంగా లేనిది ఏ సమాజం వెలవలేదు. హిస్టారికల్ సిటీస్ అన్నీ కూడా నదుల పక్కనే ఉన్నాయి. మూసి, విజయవాడ, అవును, రాజమండ్రి, ఢిల్లీ, కాన్పూర్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? నదుల పక్కనే ఉన్నాయి. నదుల పక్కనే ఉన్నాయి. కొన్ని ఆ నదుల్లో కలిసిపోయినాయి కూడా వరదలకి హిస్టరీలో. తర్వాత తెలంగాణ దక్షిణ భారతానికి, మిగతా రాష్ట్రాల గురించి కాదు కానీ తెలంగాణ, ఇది ఒక మైలురాయిని సృష్టించింది చెరువులను నిర్మించడంలో. ఓకే. ఏమున్నది, నదులు సహజంగా ఉన్న చోట మనం పోయి వెలిసాము. వస్తున్న నీటిని నిల్వ చేసుకొని మనం కొత్త సమాజాన్ని ఏర్పరిచాం. చెరువులు అది తెలంగాణకి గర్వకారణం. అవును.
ఎందుకంటే అది నిజంగా దాన్ని అంత ప్రైడ్గా ఎందుకు తీసుకోలేదు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తెలంగాణలో ఎంత ఇదిగా వెళ్ళిందంటే చెరువుల గురించి ముఖ్యంగా ఒక ఆత్మగౌరవాన్ని క్రియేట్ చేసి చెరువులలో బట్టలు ఉతకొద్దు, ఏది హోర్డింగ్స్ ఉండేది అప్పట్లో బట్టలు ఉతకొద్దు, పశువుల్ని కడగద్దు అని క్లియర్గా ఉండే. ఈ రెండు కడిగితే మనకు బంజరు దొడ్లు అని ఉండే, తీసుకుపోయి అందులో పశువుల్ని వేసేద్దరు, పెనాల్టీ వేద్దరు. ఓకే, మరి అది తెలంగాణలో ఎంతైతే ప్రాముఖ్యతకు వచ్చిందో ఆంధ్రాలో కూడా వచ్చింది కొన్ని ప్రాంతాల్లో, మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా. ఇది కాకుండా తెలంగాణలో అతిపెద్ద కంట్రిబ్యూషన్ అంటే నీరిడోళ్ళు అని ఉండేటోళ్ళు. వాళ్ళు వాటర్ మేనేజర్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, వాడు ఆయకట్టు కింద 15 ఎకరాలు 20 ఎకరాలు ఉంటే మీరు ఇంతే తీసుకోవాలని నీళ్ళు, ఇంత ప్యాడీ ఇంత డ్రై అని చెప్తే అదే జరిగేది. ఆయన ఎంత పెద్ద రెడ్డి సాబ్ అయినా కూడా ఓకే నీరిడోళ్ళ మాట వినాల. అది అంత గౌరవం ఉండింది ఆ రోజు. మరి వాళ్ళందరూ ట్రైన్డ్ వాటర్ మేనేజర్స్ కదా, వాడు అసలు చూడంగానే చెప్తుండే అసలు ఎంత ఏంది కదా. అసలు మైనర్ ఇరిగేషన్ అసలు పట్టించుకున్నాడు ఎవడు ఇక్కడ? కొలాప్స్ అయిపోయింది. మైనర్ ఇరిగేషన్లో పైసలు లేవు, మేజర్ ఇరిగేషన్లో పైసలు ఉన్నాయి, అటు పోదాం మింగచ్చు బాగా. ఇది నేను నా సర్వీస్లో ఉండగా సెంట్రల్ ఇండియాలో చూసిన. మామూలుగా ఏదో గెట్ టుగెదర్ అయితేనే అరే మనం మైనర్ ఇరిగేషన్ వల్ల ఇంత పెద్ద దావత్ చేస్తామా, చూపించుకోవాలి. కానీ మైనర్ ఇరిగేషన్ ఏదైతే వెన్నుపూస మన సమాజానికి, దాన్ని చంపేసినారు. ఒకప్పుడు ఎట్లా ఉండంటే నేను 87 మొదలుపెట్టిన, ఏది మన తిరువూరు నుంచి నూజివీడు వెళ్ళే అప్లాండ్ ఏరియాస్లో చెరువు. మినిస్టర్ దగ్గరికి పోకర్లే, విలేజ్ సర్పంచ్ తోటి మాట్లాడి ఆయనే చెప్తుండే, విలేజ్లో పెద్దలు చెప్తుండే, విలేజ్ పంచాయత్ రెజల్యూషన్ తోటి ఒక టెక్నికల్ రిపోర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపితే డైరెక్ట్ ఫండ్స్ వచ్చేవి పంచాయతీకి. అట్లా నేను కనీసం ఒక 8-10 చెరువులను చేయించిన. ఎక్కడ? ఇటు నూజివీడు వైపు, అటు చిత్తూరు వైపు. ఓకే, ఆ కాలాల్లో. అని ఏమైపోయినది, రాను రాను పంచాయతీ నుంచి తీసి మినిస్ట్రీకి తీసుకున్నాం. ఇప్పుడు ఎవడో ముల్కనూరు దగ్గర ఉన్నాడు, వాడు ఎర్రమంజిల్ దాకా వచ్చి సారు అడుక్కునే పరిస్థితి. హైదరాబాద్ తెలియదా, ఎర్రమంజిల్ అసలే తెలియదు, అసలే తెలియదు. మనకే పోబుద్ది కాదు. అట్లాంటి వాళ్ళు ఏం ఇది సిస్టమ్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసినారు. నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, హైడ్రా చాలా ఎక్సైటింగ్ ఉన్నది మాట్లాడడానికి, కానీ అసలు తెలంగాణలో అసలు చెరువు యాజమాన్యం ఎట్లా ఉన్నది అన్నది కూడా ప్రస్తుత ప్రభుత్వానికి తెలియాలి. ఎటువైపు మనం పునరుద్ధరిస్తాం? ఇప్పుడు మీరు చెప్పిన పునరుద్ధరించాలా చేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా అప్పుడు పర్ఫెక్ట్ ఇది వస్తుంది. టైం పడుతుంది. ఇప్పుడు ఏమంటే ప్రజలు హర్షిస్తున్నారు, మెజారిటీ. ప్లస్ ప్రభుత్వ బాధ్యత ఏమిటి అని అంటే వాళ్ళ నమ్మకం పొందడం, టు సీడ్ ది ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్. అది ఏదన్నా చేస్తేనే కదా అయ్యేది. ఇప్పుడు చేస్తున్న ఈ డెమాలిషన్ ప్రక్రియ కరెక్ట్ అని అనిపిస్తున్నదా? ఎంతవరకు వాళ్ళు సరైన వేలో వెళ్తున్నారు, ఎట్లా పోవాలని మీరు చెప్తారు? ఇది చాలా మటుకు నేను అనుకోవడం దిస్ ఈజ్ ది కరెక్ట్. ఎందుకంటున్నా, నా కొలీగ్స్లో చాలామంది కోర్టు కేసుల్లోనే ఉన్నారు. ఓకే, నేను గవర్నమెంట్ ఆఫ్ నేనేం ఆర్గ్యూ చేస్తుంటానంటే,
ఏ చెరువుకైనా కానీ అసలు ఏ భూమికైనా కానీ చెరువు కింద కూడా భూమే ఉంటుంది. అవును. దాని శాంక్టిటీ, లీగల్ శాంక్టిటీ అంటే దాని బార్డరే. అవునా కదా? అంతే కదా. ఇండో చైనా బార్డరు అంతే కదా. అన్ని ఇట్లనే అంటున్నాం. ఆంధ్ర తెలంగాణ బార్డర్ అంటున్నాం అన్ని అంటున్నామా లేదా? చెరువు కూడా బార్డర్ బార్డరే. నువ్వు బార్డర్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా నువ్వు ఎట్లా లీగల్గా ఇది చేస్తావు? అవును. ఇది పెద్ద స్కాండల్ అయిపోయింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ల దగ్గర. ఎట్లా అంటే వాళ్ళు ఏం చేసినారు, FTL మేము గుర్తుపట్టాలి సార్, ఆ కోర్టు కూడా గుర్తుపట్టాలి. ఒకటే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు సిటీలో, ప్రతిసారి ఎవడో ఒకడు కోర్టుకు పోతాడు, వానికి అసైన్మెంట్ ఇస్తుంది గవర్నమెంట్. నేనేమన్నానంటే నా ఫ్రెండ్స్ తోటి కూడా, మీరు ఏందే ప్రతి చెరువుకి పోతారు, అన్ని చెరువుల సమస్య, దానికి బార్డర్ లేదు. అవును, బార్డర్ లేదు కనుక అన్నిటికీ బార్డర్ ఉండాలా అన్నది కోర్టు కూడా 3 సుమోటోలు వేసింది. తెలియదా కోర్టుకి? కోర్టు అపాయింట్ చేసిన అడ్వకేట్కి తెలియదా? తమాషాలు చేస్తున్నారా ప్రజల ఆస్తులతోటి? ప్రజల ఆస్తులేంది, ఈరోజు ప్రజల ప్రాణాలతోటి మనం ఈరోజు 800 కోట్లు కోల్పోయామని చెప్తున్నాం. 800 crores. ఏది వరదల వల్ల? వరదల వల్ల హైదరాబాద్ మొత్తం తెలంగాణ. అట్లా ఉన్నప్పుడు యావరేజ్గా మనము 350 కోట్లు హైదరాబాద్లో కోల్పోతాం రోడ్ల రిపేర్. అవును, అవునవును. దానివల్ల అంటే 350 కోట్లు మనకి ఎట్టిగా వస్తున్నాయా? ఎవడు ఇయట్లేదు కదా. కబ్జాలు చేయడం వల్ల చెరువు పోతుంది, నష్టం జరుగుతుంది. మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఈ బార్డర్ క్యాగ్ కాంప్యూటర్ ఆడిట్ జనరల్ నేను కన్సల్టెంట్గా ఉంటుంది. ఓకే. 2018లో రిపోర్ట్ వచ్చింది. ఓకే. 4000 చెరువులు శాంపుల్గా తీసుకొని చేస్తే 40 చెరువులకే బోర్డర్ ఉంది. మిగతా 3996 నువ్వు కబ్జా చేసుకో, ఇది మా అయ్యి ఇచ్చిండు, మా తాత ఇచ్చిండు, అన్ని కోట్లనే ఉన్నాయి. కాపరా చెరువు కోట్లనే ఉంది, సాకల చెరువు కోట్లనే ఉంది, ఈవెన్ మన నల్ల చెరువు, ఇవన్నీ కూడా. సో దాంతో ఏమవుతున్నది అని అంటే, ఎక్కడ కూడా ఏ రాజకీయ వ్యవస్థకి విల్ పవర్ లేదు, నేను చెయ్యాలా. గత ప్రభుత్వం ఏమో అది చెప్పుకున్నది 55 చెరువులు CSR కింద డెవలప్ చేయమని ప్రైవేట్ కంపెనీలకు రాసిచ్చారు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు. వాళ్ళ చెరువులలో పెద్ద పెద్ద టవర్లు కట్టి అమ్మేసుకుంటున్నారు. అది ఏమైందంటే చాలా మటుకు కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఖాజాగూడ దగ్గర, మిగతా ఖాజాగూడ కోర్టులు ఉన్నది, ఇంకా అన్ని చోట్ల ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, అప్పటి మంత్రి గారు మున్సిపల్ శాఖ మార్చులు, ఆయన ఖాజాగూడ మీద చాలా ప్రేమ. ఆయన ఏం చేసిండు అని అంటే, చెరువు పక్కన ఎవరైనా బిల్డర్స్ కట్టుకుంటూ ఉంటే ఆ చెరువు సంగతి కూడా మీరే చూసుకోండి అన్నాడు. జియో ఇష్యూ అయిందా? ఇప్పుడు మీరు చెప్తున్నారు జియో లేదు. జియో లేకుండా వాడు అంత పెద్ద బిల్డర్స్ అమీన్పూర్లో కట్టిండు అంటే ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు? 55 చెరువుల పరిస్థితి అంతే సార్. అంతే, అది 55 చెరువుల పరిస్థితి ఆయన నోటి మాటగా చెప్పినాడు. జియో లేదు, కట్టేసాడు. అంతే. అంటే ఈజ్ ఇట్ ద వే సిస్టమ్ వర్క్స్? అట్లాగనే ఏం చేసినాడు తెలుసా, 2017లో క్రానికల్ కవర్ చేసింది, నేను అప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఉంటుంది. 17 చెరువుల అలుగులు తెంపిండ్రు. ఈడ బాన్ చెరువు, ఆడ మియాపూర్లో ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ చెరువు, చాలా చెరువులు ముందు అలుగులు తెంపి పాడేసి. ఎల్లమ్మ చెరువులు అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అలుగు ఎట్లనో దిగిందని పైన రోడ్డు వేసుకున్నాడు రామ్కి వాళ్ళ కోసం.
బా ఏమండి ఇది ఏంటది? ఏమైందంటే ఎక్కడ కూడా నేను చాలా ప్రయత్నం చేసినాను, ఒంటరి వాడిని అయిపోయినా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే కొందరు ఇరిగేషన్ ఇంజనీర్స్ నాకు రాస్తారు, నగరాల్లో చెరువులు ఎందుకు, నగరం ముందు వచ్చిందో చెరువు ముందు వచ్చింది? చెరువే ముందు ఉన్నది, నగరం తర్వాత వచ్చింది. అవును కదా. అవును. సివిలైజేషన్లో ముందు నీళ్ళ కోసం మనం పోయినామా, లేకపోతే మనం అన్నీ చేసేసుకొని గోదావరి తీసుకొస్తా అని పోయినామా? అంటే అసలు చరిత్ర తెలియని హీనులు ఎంత భయంకరమైన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే, ఇన్ని చెరువులు ఉన్నాయి, దాని కింద ఆయకట్టే లేదు కదా, ఎందుకు ఈ చెరువులు? అంటే నగరీకరణ పెరుగుతున్నది. చాలా మంది రేజ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రశ్న ఇది. దీని ఆధారంగానే నేను 2 వీడియోలు కూడా తీసినాను, అప్పటి నుంచి చెప్తున్నాను. ఏమిటి అని అంటే, పెద్ద ఎడ్యుకేషనల్ ఇది ఏమంటే, నేను ఎంసీహెచ్ఆర్డీ పోయినప్పుడల్లా చెప్తాను. ఏమిటి అని అంటే, చెరువుల పాత్ర ఏమిటి? చెరువుల పాత్ర అసలు చెరువు దేనికోసం పర్యావరణంలో చెరువుల పాత్ర ఏమిటి అన్నది చాలా ముఖ్యం. ఇది కామన్ చెరువు పనిచేస్తున్నప్పుడు కూడా నాకు లోకల్ వాళ్ళు చాలా, ఎక్కడ శంషాబాద్ చెరువు ఉన్న మనం హైవేకి కనబడుతుంది, ఆ చెరువు కామన్ చెరువు. కామన్ చెరువు అంటే ఇది కదా, మూసాపేట. 2 ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి. మూసాపేటలో ఒకటి ఉన్నది కామన్ చెరువు, అది పెద్దది. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వెనక దిక్కు రైల్వే కట్ట, ముందు నేషనల్ హైవే. దాన్ని ఎంత కుదించేసిండ్రంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కట్ట మీద అన్ని హోటల్స్ ఇచ్చిండు. ఇప్పుడు పోతే మీకు అవే కనబడుతుంది. అది యాక్చువల్గా చెరువుల పాత్ర గురించి మాట్లాడుతున్నాం. చెరువుల పాత్ర అసలు ఏమిటి అని అంటే, చెరువుల పాత్ర ఫస్ట్ పర్యావరణ పాత్ర. వచ్చే వర్షం నీరుని ఆపుకొని వరద ఉధృతను తగ్గిస్తుంది. అది అందులో పోకపోతే వరద అవుతుంది, ఇళ్ళకే వస్తాయి అంతే. రెండోది, 8 నుంచి 10% భూగర్భ జలాల్ని చుట్టూ 4-5 కిలోమీటర్ల విస్తీర్ణంలో పెంపొందింపజేస్తుంది. సో మీరు ఇప్పుడు అంచనాలు వేయండి. ఇప్పుడు నీ ఇంట్లో బోర్ నడవాలంటే చెరువు ఉండాలి. అది నీళ్ళు వస్తలేవు, బోర్లు పడతలేవు అంటే. బెంగళూరులో ఏమైంది ఈ ఏడాది సమ్మర్లో, అందరు చెరువులు చూసిండ్రు, బోర్లు చూసిండ్రు, అవునా కదా? సో ఏమైంది, ఇది నగరీకరణలో ఏమైందంటే, గత 10 ఏళ్ళుగా విపరీతమైన మైగ్రేషన్ వచ్చింది. మనకి హైదరాబాద్ అంటే ఏదో తెలియదు, శంషాబాద్ అంటే ఏదో తెలియదు, చెరువు అంటే ఏదో. నేను చాలామందితోటి నల్గొండలో ఇవన్నీ అపర్ణాలు ఇవన్నీ అందరితో, వీళ్ళందరూ వచ్చిండ్రు ఎందుకంటే ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి, సోషల్ సెక్యూరిటీ. ముఖ్యంగా నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా అనుకోండి, నేను నార్త్లో తిరిగినా, పనిచేసినా, చదువుకున్నా రూర్కీలో, వాళ్ళే అన్నారు. కానీ ఏమైపోయినది, ఎవరు కూడా ఈ దిశగా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ని మనం తీసుకెళ్ళలేదు. పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటాం ఇది మనం. ఇందులో మనకు వచ్చి సచ్చేది ఇప్పుడు ఈ హీట్ వేవ్స్, ఈ భూతాపం ఇది పెరగడం, దీన్ని కూడా కాపాడుతాయి కదా చెరువు. ఇప్పుడు అంటే నేను ఒకదాని తర్వాత మొట్టమొదటిది వరద నియంత్రణ, 2 భూగర్భ జలాలు, 3వది చుట్టూ ఉన్న వాతావరణాన్ని చల్లబరుస్తుంది. సాయంత్రం అయితే హుస్సేన్ సాగర్కే పోలేము మనం, అంత వాసన, అవునా కదా? 4వది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే, క్లైమేట్ చేంజ్లో ఇది కంట్రోలింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అర్బన్ హీట్ అని, అర్బన్ హీట్ గురించి చాలా మంది మాట్లాడినారు. అర్బన్ హీటు ప్రభుత్వము, జిహెచ్ఎంసి, ఒక ఎన్జిఓ అందరూ. మరి అర్బన్ హీట్ని కంట్రోల్ చేసేది చెరువులే అని ఎందుకు మాట్లాడారు? అది చెప్పట్లేదు.
అది అట్లా ఉంటే నేను యూనివర్సిటీ వాళ్ళని తప్పబడతా. కనీసం ఒక 4-5 చెరువులను తీసుకొని ఈ చెరువు వల్ల ఈ చెరువు గొలుసు కట్టు వల్ల అవును ఇంత వరద అరికడతాం. ఓకే, ఇంత భూగర్భ జలం పెంపొందించుకుంటాం, ఇంత టెంపరేచర్ కంట్రోల్ చేస్తాం, ఇంత క్లైమేట్ చేంజ్ చేస్తామని ఒక్కడు పిహెచ్డి చేసిండే సార్. దాని మీద పిహెచ్డి లేదు. పిహెచ్డి మామూలు స్టడీ లేదు. మరి మనం ఏం చెప్తాం? ఈ ఎంత ఘోరంగా తయారైందంటే మీకు చెరువు దాన్ని ఎమ్యూనిటీ కింద చూపిస్తాడు ఒక రియల్ ఎస్టేట్ అయినా వెంచర్ అయినా. ఇది లేక్ వ్యూ అని పెడతాడు. అవును, మనము ఆ లేక్ని చూస్తూ మనం పైన 30వ ఫ్లోర్లో 35వ ఫ్లోర్లో ఉంటే చాలా అద్భుతంగా ఉంది, అందంగా ఉందని మనం అనుకుంటాం. ఆ స్థాయిలోకి ఇది అయిపోయినాం మనం. అది ఒక కమర్షియల్ కమాడిటీ కింద. వాడు ఎవడైతే వాని ఇంట్లో నుంచి చూస్తాడో కిటికీ తీయకుండా చూస్తాడు. కిటికీ తీస్తే వానికి వాసనే మళ్ళీ. సో చాలా ప్రథమమైంది ఏమిటి అని అంటే ప్రభుత్వ బాధ్యత ప్రజలను చైతన్యవంతుల్ని చేయడము, పర్యావరణంలో చెరువుల పాత్ర. రెండోది, ఎంతసేపు మనం అన్నీ మాట్లాడుతున్నాం కానీ నేను పోయినాడు మొత్తం దాని మీద స్టడీ చేశాను. మన నగర ప్రణాళికల్లో అంటే మాస్టర్ ప్లాన్ అంటారు. వీళ్ళు మాస్టర్ ప్లాన్లో ఏం చదువుతారు, ఏం చేస్తారు అని సిలబస్ దగ్గర నుంచి చూసి మాస్టర్ ప్లాన్లా గ్రీన్ జోన్, రెడ్ జోన్, బ్లూ జోన్, ఎల్లో జోన్ నీళ్ళే లేవు. బ్లూ జోనే లేదు. గ్రీన్ జోన్ ఏదో పెడతారు, ఇలా పార్కులు గిరికులు కట్టి మొత్తం రోడ్లు వేస్తారు అందులో. అది తర్వాత ఎట్లనో బిల్డింగ్లు అయితే తర్వాత, కానీ బ్లూ జోనే లేదు. తర్వాత ఏమైనది, ఒక 8 నెలల కిందట బ్లూ గ్రీన్ హైదరాబాద్ మ్యాపింగ్ అని ఒకటి అనౌన్స్ చేశాను. నేను ఇది ఇందులో ఏం కదా అంటే అదే చాలా పెద్ద ఇది వస్తుంది సార్, ఇది సార్, అది సార్ అన్నారు. ఈ రోజు దాకా దాని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆ బ్లూ గ్రీన్ గురించి అంటే మానవ సమాజంలో మనం ఇక్కడి నుంచి అయిపోయింది భయ్, మాకు మూసీతో పని అయిపోయింది, హుస్సేన్ సాగర్తో పని అయిపోయింది, ఇక నుంచి మాకు దేనితోటి పని లేదు కదా అని పోతామా? నేను మీకు చూపిస్తాను దీని తర్వాత, యాక్చువల్గా తీసి ఉంచుతామా. మనకి ఈ అమీన్పూర్ నుంచి తీసుకున్న జోన్లో చెరువుల సర్వే నంబరే చూపించి పొటెన్షియల్ ఫర్ రెసిడెన్షియల్ కాలనీస్ అని ఉంది మాస్టర్ ప్లాన్లో. ఒక మిడిల్ క్లాస్ వాడు ఏమనుకుంటాడు సార్? వాడు వాని ఆఫీస్కి పోతాడు, చూస్తాడు. అంటే అంత మోసం కూడా అమీన్పూర్ చెరువులోనే అటా రోడ్ వేసి. మరి ఇంక నేను ఎవరినో ఎందుకు చెప్పుకోవాలి? మేము అన్ని తిరిగినాం సార్, రీసెంట్గా అన్ని తిరిగినాం. నేను ఏడాది తిరిగిన అమీన్పూర్. మీరు ఇంకా తిరిగి పుస్తకం కూడా రాసిన. ఇప్పుడు గొలుసు కట్టు చెరువులు అంటే గొలుసు మొత్తాన్ని డైవర్ట్ చేసి పడేసేది లేదు అసలు. ఎందుకంటే అమీన్పూరు ఎందుకు ప్రాముఖ్యత అంటే లార్జెస్ట్ వెట్లాండ్ ఏరియా ఇన్ హైదరాబాద్. అమీన్పూర్ నేనన్నది కాదు, వాడు 300 ఏళ్ల కిందట చెప్పిన నవాబులే. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ హార్టికల్చర్ జోన్ ఆ కాలాల్లో. అత్యంత పొల్యూటెడ్ ఏరియా ఇప్పుడు మారిపోయింది. దాని గురించి తెలుగు యూనివర్సిటీ రాసింది బుక్, నేను ట్రై చేస్తున్నా. దాని గురించి వీలైతే మాకు కూడా ఇస్తే తప్పకుండా. ఎందుకు అని అంటే నేను అది ఆ బేసిన్ బాచుపల్లి దగ్గర పుడుతుంది. ఓకే. దాని ఆవిర్భావం బాచుపల్లి. రోడ్డు వేసి మనం దాన్ని తెంపినాము. ఆడ నుంచి మొదలు పెడితే బంధం కొమ్ము నుంచి ఇంకా కిందికి పోతుంది. అసలు 18 చెరువులు
బా ఓన్లీ నమీన్పూర్ అమీన్పూర్ బేసిన్లో 18 చెరువులు గొలుసుకట్టులో ఉన్నాయి. రాబోయే ఉపద్రవం అమీన్పూర్లోనే. రాబోయే ఉపద్రవం. ఎస్, నేను రాసిస్తాను. నేను పుస్తకం రాసిన మీకు చూపిస్తాను. ఇప్పుడు ఖమ్మం లాంటి ఉపద్రవం అమీన్పూర్కి వచ్చే అవకాశం ఫుల్గా. ఇది ఏమవుతున్నదంటే అసలు 2 విషయాలు తెలియకుండా కాదు, తెలిసే వీళ్ళు చదువుకోలేదు, ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు చదవాలి అందరూ. హైటెక్ సిటీ కడుతున్నప్పుడు నేను అన్నా, ఏం సార్ ఇది అంత చేస్తున్నావు, వరద నీరు కాలం, సుబ్బారావు నువ్వు అవన్నీ చిన్న చిన్న విషయాలు అన్నీ పట్టక ఇప్పుడు డెవలప్ కావాలి మనం. నేను తర్వాత తెలుస్తుంది సార్. ఏమైంది ఇప్పుడు నేను వరద నీటి కాలువ కూడా కట్టలేను, ఎందుకంటే చాలా మటుకు ల్యాండ్ నేను ఎక్వైర్ చేయాలి. ఎక్వైర్ చేయడం అనేది చాలా కష్టం, ఇంకా కష్టం. మొత్తం టవర్లు వచ్చేసినాయి, బిల్డింగ్లు వచ్చేసినాయి, ఏమొచ్చినాయి. వాడు నీకు గజం 10 లక్షలు అడుగుతాడు, నువ్వు కడతావా? ఇప్పుడు అమీన్పూర్ మీద పుస్తకం రాసిరా సార్? అమీన్పూర్ మీద, అమీన్పూర్ బేసిన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకొని రాసి, అది కొంచెం నాకే సాటిస్ఫాక్షన్ లేక నేను మళ్ళీ చూస్తున్నా పబ్లిష్ చేయనీకి. వెరీ సూన్ ఐ విల్ పబ్లిష్ ఇట్, చూపిస్తాను. అది ఏమైపోయినదంటే, మీరు ఇంకా నేను అంటే కొంచెం యాడ్ చేస్తాను. మీరు ఆ కొత్త పెద్ద చెరువు ఉంది కదా, అమీన్పూర్ చెరువు, అక్కడ నుంచి మీకు వెళ్ళి బంధం కొమ్మలో కలుస్తాయి. అక్కడ 7 తూములు ఉంటాయి. నిజాం వచ్చేసిన నేను మొన్న వెళ్ళినా కదా, ఇప్పుడు వచ్చిన గడబడి అసలు ఆ తూముడు ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ సార్ అది. అసలు అది అసలు నేను బాధపడతాను. నేను యాక్చువల్గా అయితే అప్పుడు వెళ్తుంటే తేజ్దీప్ కౌర్ గారు వర్క్ చేస్తుండే, ఆవిడ ఎప్పుడు ఆమెనే ఉంటుంది. ఆమె పోత ఒక జీప్ కూడా పంపుతుండే, నన్ను పట్టుకుంటే అప్పుడు ఒక వీడియో తీసిన, అది ఎక్కడ పోయిందో ఏమో. యాక్చువల్గా అయితే అసలు మన ప్రణాళిక సంఘం వాళ్ళకి కానీ, ప్లానర్స్కి కానీ, ఇంజనీర్స్కి కానీ, ఈ ఐఏఎస్ కలెక్టర్లకు కానీ ఎవ్వరికి కూడా మెదడు నెత్తిలో లేదు, మోకాళ్ళు అంతే. ఎందుకంటే అదే తూములు నువ్వు రేపు వర్షం నీళ్లు, వరద నీళ్లు పోవడానికి వాడుకోవచ్చు కదా, ఆ పనైనా చేయొచ్చు కదా. నేను అందులో చూసినాను, ఏమంటారు బిల్డర్, నేను కట్టుకుంటున్నా, నాకు అబ్జెక్షన్ కాదు, నో అబ్జెక్షన్. ఇరిగేషన్ వాడు ఏమంటాడు, ఇక్కడ ఇరిగేషన్ లేదు, నీళ్లు లేవు, మూసేయంటాడు. మరి రేపు వచ్చే గోదావరి నీళ్ళు ఆడికి వెళ్ళిపోతాయి, ఇంకో నీళ్ళు ఆడికి వెళ్ళిపోతాయి. అసలు ఎవడన్నా ఆలోచన చేసి ఏదైనా ఆల్టర్నేటివ్ ఆలోచన చేసిండ్రా? ఈరోజు జరుగుతున్నది కూడా నేను చెప్తా, అది హైడ్రా పరిధిలోకి రాదు. హైడ్రా పరిధిలోకి ఎంతసేపు ఏమున్నదంటే చెరువు భాగం దాకానే ఇచ్చారు. అది డౌన్ స్ట్రీమ్ అంటున్నారు, దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటున్నాం. డౌన్ స్ట్రీమ్ని మూసేస్తే నీళ్లు బ్యాక్ వాటర్ ఎక్కడికి వస్తుందండి? అప్ స్ట్రీమ్కి పోతుంది. అంతే కదా, సింపుల్. నేను అవే ఇందులో నా రిపోర్ట్లో చూపించినాను. ఇది ఎంత ఇదైపోతున్నదంటే, అంటే మన కామన్ సెన్స్ పోయిందా, లేకపోతే మనం కాంప్రహెన్సివ్గా ఆలోచన చేయలేకపోతున్నామా? మీ అంచనా బట్టి ఏ ప్రమాదం ఆ ప్రాంతంలో జరిగే అవకాశం ఉండొచ్చు? హైయెస్ట్ ఫ్లడ్డింగ్ అండి. హైయెస్ట్ ఫ్లడ్డింగ్ అయితే అది 300 ఎకరాల చెరువు అండి, ఒరిజినల్ది. ఓకే, ఏదా పెద్ద చెరువా? 90 ఎకరాలు అని అంటుంటారు కదా. 300 ఎకరాలు హిస్టారికల్గా. అది బయోడైవర్సిటీ లేక అనేది గుర్తించిన బయోడైవర్సిటీ మనకు సిగ్గు లేదు, ఏం లేదండి. ఇట్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ బయోడైవర్సిటీ, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యాజ్ హెరిటేజ్ లేక్. ఎందుకంటే 2 చట్టాలు ఒక దానికి వర్తిస్తే నువ్వు అసలు దాని వైపు కూడా కన్నెత్తి చూడలేవు. నీది ఏం పోయింది? అంతే. పోయిన ప్రపంచంలో గత 10 ఏళ్ల కాలంలో నువ్వు ఎన్ని దానికి సర్టిఫికేట్లు ఇచ్చినా నీకే గౌరవం లేదు.
ఇప్పుడు ఖమ్మంలో ఇంత వర్షం పడడానికి రీజన్ ఏంటి సార్ మీ అంచనా? 52 సెంటీమీటర్స్. మనం బేసిక్గా సౌత్ ఏరియాలో, సౌత్ తెలంగాణ ఏరియాలో మనం వర్షాలు చాలా తక్కువ చూస్తాం. మహబూబ్ నగర్లో అంటే ఒకటి ఉన్నది, ఎప్పటి నుంచో ఒక ఆల్మోస్ట్ ఒక 18 ఏళ్ళ నుంచి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు, ఈ షిఫ్టింగ్ ఆఫ్ రెయిన్ఫాల్ జరుగుతుంది. ఓకే. షిఫ్టింగ్ ఆఫ్ రెయిన్ఫాల్ జరుగుతుంది అన్నది అది ఎంతసేపు ఏమైనదంటే ఒకప్పుడు స్పొరాడిక్గా జరిగేది. లైక్ హైదరాబాద్లో రాత్రి 275 పడిపోయింది. తర్వాత ఏమైపోయింది, అరగంటకి ఒక 40-50 పడిపోవడం అట్లా అయింది. కానీ ఇట్లా కంటిన్యూస్ అన్నది లాస్ట్ 3 years నుంచి, నేను 4 years నుంచి చూస్తున్న టెంపరేచర్లో మనకు ఆ కన్సిస్టెన్సీ వచ్చింది. ఎండాకాలం ఇప్పుడు ఒక 5 ఏళ్ల కిందట పోతే 40 degrees ఒక వారం రోజులు ఉన్నది. 6 ఏళ్ల కిందట పోతే మేబీ 4 ఏళ్ల కిందట పోతే ఏమైంది, 42 వారం రోజులు ఉన్నాయి. ఇట్లా పెరిగింది, స్ప్రెడ్ అవుతుంది, అంటే ఎక్కువ రోజులు ఉంటుంది. డేంజర్ ఏంటంటే ఒక రోజు పెరిగి ఇట్లా దిగితే ఏం కాదు, పెరిగి ఇట్లా అడ్డంగా పోతున్నది అని అంటే ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. మొన్న ఎండలు కూడా మొన్న ఎండలు 44, 45 ఇట్లా పోయి ఢిల్లీ 53. మరి అది ఎన్ని రోజులు ఉంటాయి. ఒకటి ఇప్పుడు చిన్నప్పుడు మనకు చెప్తురు ఆవిరి అవుతుంది వస్తుంది అని, మరి ఆవిరి కాదా, కిందికి రాదా? మరి దీని గురించి యూనివర్సిటీ స్టడీస్ చేయవా? బెస్ట్ నేను చూసింది ఏంటంటే జర్మనీ. ప్రభుత్వానికి యూనివర్సిటీస్కి ఎంత చక్కటి సమన్వయం ఉంటుందంటే, ఇప్పుడు ఈ చెరువుల గురించి ఏదైనా చేయాలి, ఫస్ట్ ప్రభుత్వం 1-2 యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేసుకొని ఇస్తుంది, రీసెర్చ్ చేయమంటుంది, స్టూడెంట్స్కి ఇవ్వండి అంటుంది. చేయని వాళ్ళు ఏం చేస్తున్నారు చేయండి. తర్వాత అది ఒక చిన్న స్థాయి కన్సల్టెంట్లకు ఇస్తారు. అట్లా గవర్నమెంట్ హై లెవెల్కి వస్తుంది. మన దగ్గర ఆ పద్ధతి లేదు. నేను అది ట్రై చేసిన హరీష్ రావు గారి పీరియడ్. ఎందుకంటే నా దగ్గరికి ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సార్. మరి నా దగ్గరనే వస్తున్నారు, ఎప్పటి నుంచో ఏదో చేస్తూనే ఉంటారు కదా అని పోయి ఆమె పద్మావతి గారు ఉండేటప్పుడు తీసి అడిగితే, అయ్యో దాందే ఉందండి ఇప్పుడే మీరు నమ్మరు, చెరువుల పైన 52 థీసిస్లు ఉన్నాయి. నువ్వు ఏ కన్సల్టెంట్ని పెట్టుకొని అక్కర్లే, 52 చెరువుల మీద నీకు మంచి రిపోర్ట్ స్టూడెంట్ చేసి పెట్టినారు. స్టూడెంట్ చేసిన వాళ్ళ థీసిస్ అది, పిహెచ్డీలు ఉన్నాయి. నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఒక ఆమె పిహెచ్డీ చేసింది, ఇప్పుడు మంగళగిరిలో ఆఫీసర్. ఓకే. అది మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే తప్ప లేక మన పరువు పోతుందా? నేను ఆయనని పిలిచి ఆవిడని ఒప్పించి ఒక ½ డే వర్క్షాప్ చేద్దాం సార్, మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు కాకతీయ మిషన్లో ఎంతో పనికి వస్తుంది, స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మాసాబ్ ట్యాంక్ మీదుగా పోయినాడు కానీ ఆయన రాలేదు వర్క్షాప్. ఏం చెప్తారు? ఇప్పుడు మిషన్ కాకతీయ అని గ్రామాల్లో ఉన్న చెరువులు ఆడడం మట్టి తీసారు, కానీ హైదరాబాద్లో ఉన్న చెరువులను పట్టించుకోలేదు. ఇవేమో అదే అప్పుడు ఏమన్నామంటే ఒక 1 డే వర్క్షాప్ చేశాం ఆయనతోటి MCHRDలో January 9th, 2015. తర్వాత ఆయన పాపం బాగా ముందుకు వచ్చాడు. ఇక్కడ రంగనాథం చెరువు ఇప్పుడు మాయమైపోయింది. తర్వాత ముండికుంటకు ఆయన పర్సనల్గా వచ్చినాడు. అది ఇప్పుడు ఇచ్చేసారు, దాన్ని కూడా రాసి ఇచ్చేసి ఏమో చేసాడు. అది స్వర్ణ భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఖమ్మం వాళ్ళు ఫ్లోటింగ్ క్లీనర్స్ అని తయారు చేసినారు. ఆయనతోటి రిలీజ్ చేయించినాడు. స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళలో కొందరు ఉపాధి కిందకు తీసుకోగలుగుతారు. అసలు ఏం పట్టించుకోరండి, అంతా కాంట్రాక్ట్ సిస్టము, ఇచ్చేయాలా పైసలు వచ్చేయాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఖమ్మం లాంటి ఉపద్రవాలు మనం చూడబోతున్నామా? ఇంకా ఎక్కువ చూడబోతున్నాం. జిల్లాలతో సంబంధం లేదు, ఈ జిల్లాలో పడదు, ఆ జిల్లాలో పడదు అన్నది. ఎందుకనంటే
మనం జిల్లా వారీగా అంత అధిక క్షుణ్ణంగా అధ్యయనం కూడా చేయడం లేదు కదా. ఇప్పుడు మహబూబ్ నగర్ ఎప్పుడు కూడా ఏమంటారంటే కరువు ప్రాంతం. అయ్యో, మహబూబ్ నగర్లో చూస్తే ఒక్కొక్కటి పాత చెరువులు, పాత మహబూబ్ నగర్ దాని చుట్టుపక్కల చూస్తే 8,000 చెరువులు. మరి ఎట్లా కట్టిండ్రండి వాళ్ళు? నీళ్లు ఏం లేకుండా అయితే కట్టరు కదా. సైజులు చూస్తేనే తెలంగాణలో ఇంకొకటి అందరూ మర్చిపోయింది ఏమిటంటే, తెలంగాణ ఏ చెరువు కూడా ఒక వర్షానికి నిండదు. ఏ చెరువు కూడా దాని పరివాహిక ప్రాంతం కన్నా వచ్చే నీళ్ల కన్నా 3 ఎక్కువ నిలవగాడానికి తవ్వారు. సో దాంతో ఏమవుతుంది అని అంటే, మనకి ప్రతిసారి సర్ప్లస్ ఉండేది. సో వచ్చిన వాతావరణ మార్పులతోటి ఎండిపోవడంతో బీబీ నగర్ చెరువు అని ఇంకోటి ఆ చెరువులు ఎండిపోతుంది. ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది అప్పుడు దోచుకోవడానికి. 3 ఏళ్ల నుంచి వరుసగా నీళ్లు రాని చెరువులకి మార్పు చేసుకోవాలి, భూ వినియోగ మార్పు. ఏం చేద్దురు? బడా జమీందారుల భూములు తీసుకొని పేదలకు ఇవ్వలేక చెరువు భూములు పంచారు. మీకు మొత్తం ఆంధ్రాలో అయితే అదేంటి, ఇప్పుడు బుడమేరు దగ్గర, అక్కడ ఏలూరు దగ్గర, సో ఆనాడు పంచిన భూములు అంటే చెరువు భూములు ఎక్కువ. చెరువు భూములే సార్, నేను రాసిస్తా. డాక్యుమెంట్ ఉంది నా దగ్గర, గవర్నమెంట్ది. సరూర్ నగర్ చెరువు భూములు రాసిచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్, పొలిటికల్ వాళ్ళు. దే మేనేజ్డ్ ఇట్. వాళ్ళ భూములు పోకుండా చెరువు భూములు ఇచ్చేసి అది పంచేయండి. వీళ్ళకి ఏం కావాలా? 15 ఆగస్టుకి పంచాలా. ఇప్పుడు పంచుతున్నారా 15 ఆగస్టుకి? లేదు, అయిపోయినాయి అంతే. అట్లాగా ఎన్నో విధాలుగా ఈ మైనర్ ఇరిగేషన్. అంటే ఇంకొకటి, ఇప్పుడు ఖమ్మంలో ఉన్న సిచ్యువేషన్ చూసిన తర్వాత 50 సెంటీమీటర్స్ అంటే మనం హైదరాబాద్లో 2020లో 20 సెంటీమీటర్స్ పడితే ఆగమైపోయింది. అంతా అసలు గోడలు కూడా కొట్టుకపోయి అంతా చిన్నాభిన్నం అయిపోయింది. మరి అదే 50-40 ఈడ పడితే మీరే అంటున్నారు పడదన్న గ్యారంటీ లేదు, ఏమో చెప్పలేమని. మరి దెన్ సిచ్యువేషన్ మనం ఊహించగలుగుతామా? అంటే నేను ఎప్పుడు ఏమంటానంటే, పోయిన ప్రభుత్వం కూడా ఓ పెద్ద చర్చలు చేసింది. నన్ను ఒక టీవీ వాళ్ళే అన్నారు, సార్ నాలాల మీద ఆక్రమణ తీయకుండా వరదలు నాపే సొల్యూషన్స్ చెప్పండి అంటే, నేను అట్లాంటి పిచ్చి ప్రశ్నలు నన్ను అడగద్దు అనేసి ఆ ఛానల్. అంటే ఆయన కావాలని నన్ను రెట్టిస్తాడు. నాతో పాటు మేయర్ ఉన్నాడు, ఫస్ట్ సిటిజన్ ఉన్నాడు, మీరు అట్లా అడగద్దు నన్ను అని. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఓవర్ రియాక్ట్ అయ్యి అది తీసేసిండు. తర్వాత అసలు లేనే లేదు సర్క్యులేషన్. అంటే అంత ఒత్తాసు పలికిన అవసరం ఉందా? ఇప్పుడు కూడా నేను చెప్తాను, హైడ్రాక్ కానీ ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి ఫోకస్ మోర్ ఆన్ నాలాస్ మీద ఫోకస్ చేయాలి మోర్. ఎందుకంటే బిల్డింగ్ కట్టిన చోట అది ఎంతవరకు, ఇందులో మనం రిస్క్ అసెస్మెంట్ అని ఉంది. ఇప్పుడు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు రిస్క్ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో క్లియర్ చేయాలి, పొటెన్షియల్గా రిస్క్ ఉన్నవి ఇవి డిక్లేర్ చేయండి. వాడు ఎవడైతే పీక్ పారేయండి. మీకు ఒక జెన్యున్ టెక్నికల్ స్టాండ్ అయితే దొరికింది కదా. పేదవాళ్ళు ఉంటే ఇంకో దగ్గర అకామిడేట్ చేయండి, వేరు సంగతి. ముందైతే రిస్క్ జోన్లో పేదవాడిని పెట్టినా ఆడు రేపు కొట్టుకపోతాడు, అంతే కదా. కనుక అది మనకి చాలా ఉపయోగపడుతుంది రిస్క్ అసెస్మెంట్ అనేది. ఈ రిస్క్ అసెస్మెంట్లో ఏమున్నది అని అంటే, 2015లో అంతర్జాతీయ స్థాయిలో సెండాయ్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి
194 దేశాలు సంతకాలు పెట్టి జపాన్లో. ఓకే, ఓకే. మేము ఏ అభివృద్ధి ప్రణాళికలో అయినా ఫస్ట్ రిస్క్ స్టడీ చేస్తాం. సో ఆ రిస్క్ను ముందు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రణాళికలోనే చేసుకోవాలి. ప్రణాళికలోనే అమలు పరిచాక కాదు అని అది మనము మన స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్లో ఒప్పుకున్నాము. అమలు చేస్తున్నామా? లేదు. కాళేశ్వరంలోనే చేయలేదు. స్టడీ చేసినామా మనం రిస్క్ అసెస్మెంట్? లేదు. లేదు. మరి అంత ఇదిలో పోతున్నాము అని అంటే అసలు నాకు ఆశ్చర్యం ఏమవుతుందంటే నా చిన్నప్పుడే మంచిగా అనిపించింది. ఎందుకంటే తర్వాత యంగ్ డేస్లో కూడా వర్క్ చేస్తున్నప్పుడు రైతులతో పాటు వాళ్ళు చెప్పింది నేను నేర్చుకుంటాను. అంతే కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే అసలు చదువు చాలా పెరిగింది. అవునా? అక్షరాస్యత 90% పోయింది. కామన్ సెన్స్ అసలు మోకాలు కాదు కాళ్ళల్లో కూడా లేదు. నడుస్తున్నాం, రోజు పోతున్నారు. అంతే. అవునా? అంతే. ఇంత దౌర్భాగ్యమా చదువుకున్న వాళ్ళం? ఇప్పుడు కొందరు పిలుస్తారు నన్ను, అపర్ణ సార్ మాది చెరువు, మీరు కట్టిండే చెరువు పక్కన కదా, మీరు ఎంతమంది ఉన్నారంటే మా 250 ఫ్లాట్స్. మీ ఫ్లాట్స్లల్లో ఇంజనీర్లు ఎంతమంది, డాక్టర్లు తీరు అందరు వాళ్ళే ఉంటారు. అందరు వాళ్ళే ఉంటారు. మేము ఎవరం బయట నుంచి వచ్చి చెప్పే అవసరమే లేదు మీకు. ఏదేంటి సార్ మీరు అలా అంటారు? అది మీ ఇంటి పక్కన ఉన్నది. 120 విల్లాలే మునిగిపోయినాయి మొన్న మోకిల దగ్గర. ఏంటంటే మొత్తం వాటర్ బాడీ వ్యవహారం అంత, పొలాలు గిలాలు అంతా వాటర్ బాడీ. అది ముఖ్యంగా ఏమన్నదంటే డిసాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది అటు కేంద్ర ప్రభుత్వమే తీసేసింది. మొన్న సిక్కింలో తెస్లా డ్యామ్ కొట్టుకపోయింది 15 నిమిషాలలో. అది కొట్టుకపోయినాక మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు నిన్న మొన్న మీరు వరదలు 10,000 కోట్లు. నిన్న మొన్న కూడా చూడండి, ఇప్పుడు ఈ ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ప్రమాదంలో ఉందని 2-3 గేట్లు అక్కడ కొంత అటు ఇటు అయినాయి. రేపు పొద్దున ఇంకా ఫ్లడ్ పెరిగితే అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏమైందంటే పర్టికులర్గా నీటి యాజమాన్యంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వెనుకకి వెళ్ళిపోతుంది. కరెక్ట్. గత ప్రభుత్వం ఆ డిపార్ట్మెంట్నే తీసేసేసి అక్కడ మన కడెం ప్రాజెక్ట్ దగ్గర ఎంత దారుణం అసలు. దాన్ని పై భాగం చూస్తాం, ఆ క్యాచ్మెంట్ అక్కడ అసలు ఎటువంటి నగరీకరణ లేదు, ఏమీ లేదు. ఎందుకు అంత ఇది వస్తున్నది, ఏం కథ, ఎవడు స్టడీ చేయడు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక అడ్వైజరీ కమిటీలో మెంబర్ని, ఇంద్రకరణ్ రెడ్డి గారు. ఆయన పాపం అక్కడ నిలబడ్డాడు రోజంతా కూడా. సార్ అది ఇట్లా అంటే అవును చేయాలా ఇది మాటలు దాకలే. అంతే. తర్వాత ఏం లేదు. తర్వాత ఏం జరుగుతుంది? నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖ్యంగానండి ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏముంటుంది అని అంటే, నేను 2018లో ఒక స్ట్రక్చర్ కూడా ఇచ్చినాను ప్రభుత్వానికి. అంటే ఈ చెరువులను పునరుద్ధరించడంలో ఎవరు ఎక్కడ ఉండాలి, ఎటువంటి ఆఫీసర్ ఏ స్థాయిలో ఉంటే వింటారు. ఎందుకంటే లేక్ కమిటీస్ అని ఉన్నాయి, అవి దేనికి పనికిరావు. సో అవి అన్నది నేను ఇచ్చినాను నా అనుభవంలో. అది కాకుండా 14 ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్ ఇచ్చాను ఈ వీటిల్లో. ఎట్లా అది కోర్టులో కూడా ఇచ్చా, ఎవడు దాన్ని పట్టించుకోలేదు. సో నేను ఇప్పుడు అనేది ఏంటి అని అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఏమవుతుందంటే, మనము ఫస్ట్ టాస్క్ ఈజ్ క్లియరింగ్ థింగ్స్. కరెక్ట్. దాన్ని అసలు ఇంకా వెనక్కి తిరిగి చూసేది లేనే లేదు. మనోడు పక్కోడు అదే ఏదో మాట్లాడుతూ ఉంటే నాతోటి కూడా నేను అన్నాను, మీరు ఈ FTAలు 50ఏలు అంటునేది నైజాము పర్షియన్ లాంగ్వేజ్లోనే రాసిపెట్టి వచ్చింది.
డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆర్కైవ్స్లో, ఇస్తలేరు వాళ్ళు. ఉమ్, తర్వాత ఆయనే దీన్ని ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేసిండు. ఉమ్, లేక్ డిస్ట్రిక్ట్ మెమోయిర్స్ అని పబ్లిష్ అయినాయి ఆ కాలాల్లో. ఓకే. ప్రతి ఎస్సీ దగ్గర ఆ జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ ఉండాలి. ఉమ్, ఏం చెరువు ఏంది ఆ? అంతా. సార్ ఇవాళ ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ వాడికి అప్పచెప్పారు సార్ చెరువుల మ్యాపింగ్ అంతా బార్డర్ డిసైడ్ చేయని. అది అది చాలా తప్పు సార్. అది ఇదిగో మన రాష్ట్రం, మన సిటీ ఈజ్ బ్లెస్డ్ విత్ highly recognized research institutions. Survey of India, National Remote Sensing Center. ఇక్కడే ఉంది ఆఫీస్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటరు మీరు 200 సంవత్సరాలు వెనక్కి పోండి, 200 సంవత్సరాలు ముందుకు పోండి, బోర్డర్ ఇస్తుంది. మరి అట్లాంటప్పుడు మనం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం అన్నది తప్పు. నేను రిమోట్ సెన్సింగ్ చేసుకున్నా, నేను కన్సల్టెన్సీ, నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే మనకు ఒక అథెంటిసిటీ ఉన్నది. నేను అనేది ఏంటి అని అంటే దిస్ ఈజ్ ద గుడ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ప్రభుత్వం ఎన్ఆర్ఎస్సికి పార్ట్నర్ని చేసుకుంది అంది, దాని మీదే నిలబడాలి. ఓకే. అట్లాగనే మన ఇంగ్లీష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ దాంతో టైప్ పెట్టుకోండి. ఇప్పుడు అదొకటి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో తిరిగినారు కదా, 2 స్టేట్స్ తిరిగారు, ముఖ్యంగా తెలంగాణలో కూడా తిరిగారు, మంచి అవగాహన ఉన్నది. మీరు మీ వీళ్ళంతా మీ సమకాలిక మీ టీం అంతా. సో మీలాంటి వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి కదా సార్, కమిటీ దానికి అటాచ్ చేయాలా? అది ఎన్ని సలహాలు ఎన్ని సూచనలు మీరు చెప్తారు, అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకా అది ఎవరో ఏమో కానీ పోయిన ఏడాది సెంట్రల్ యూనివర్సిటీ శ్రీనగర్ పిలిచింది ఇలాంటి సమస్య. అక్కడ వరదలు వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి లద్దాఖ్ కూడా పోయినాను. కానీ ఏమవుతుంది అని అంటే ఏమో, అది ఎవరు ఎట్లా పిలుస్తారో, ఏం కథనో, ఏం మాట్లాడతారో. అందులో మీలాంటి వాళ్ళు ఉండాలి, సోషల్ యాక్టివిస్టులు ఉండాలి, డిఫరెంట్ సెక్షన్ అంతా ఇంక్లూడ్ అసలు వేస్తే ఒక వ్యక్తి ఏమిటి అన్నది ఈరోజు రాజకీయ నాయకుల్లో కుతూహలం పోయింది. ఐ వర్క్డ్ విత్ విజయభాస్కర్ రెడ్డి గారు. ఐ టుక్ డాక్టర్ శంకర్ రావు గారిని గుజరాత్ తీసుకెళ్ళి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చూపించిన, ఆర్టిఫిషియల్ రెయిన్స్ ఎక్స్పెరిమెంట్ చూపించిన. అట్లాగనే భాగే గోవర్ధన్ ఎంపీ జనతా గవర్నమెంట్ పటంచెరు జోన్కి వచ్చింది, నాకు ట్రైన్లో పరిచయం. అట్లాంటిది నా లాస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ పొలిటీషియన్స్ అంటే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐవరీ కోస్ట్, రిచెస్ట్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఏదో ఒక అసైన్మెంట్లోకి వెళ్తే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఓకే, పరిచయం అయినారు అట్లాగా. కానీ ఏమవుతున్నది అని అంటే అవి ఇది ఇట్ హ్యాస్ టు గో లాంగ్ వే అండి. ఓకే సార్, చూద్దాం మనం రాబోయే వీడియోస్లో ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం ప్రజలకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 5 minutes సుబ్బారావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చెరువుల ప్రాముఖ్యత ఏంటి, చెరువులు ఎందుకు ఉండాలి, అవసరం ఏంటి, ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా ఈ చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలది కూడా. దయచేసి గమనించాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.